ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. మనం ధ్యానానికి ఆటంకాలు అనే విషయం గురించి తెలుసుకుందాం. ధ్యానానికి ఆటంకాలు ఏవి అంటే అష్టమదాలు. అష్టమదాలలో ఈరోజు రెండవదైనటువంటి బలమదం, దీని గురించి తెలుసుకుందాం. చూడండి, మానవుని జీవితంలో బలం అవసరం. బలం ఉంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం. శరీర బలం, ధన బలం, పదవి బలం, జ్ఞాన బలం, ఇవన్నీ జీవితంలో ఉపయోగపడతాయి. కానీ నా బలం వల్లే అన్నీ జరుగుతున్నాయి, నాకంటే గొప్ప వాళ్ళెవరు లేరు, నేనే అందరినీ జయించగలను అనే అహంకారం ఎప్పుడైతే మానవుడికి వస్తుందో అదే బలమదం కింద అవుతుంది. చూడండి, ధ్యానం చేసే మార్గంలో ఇది పెద్ద ఆటంకం. ఎందుకంటే ధ్యానం చేసే మనిషికి వినయం రావాలి, ఆ వినయంలోకి తీసుకెళ్తుంది. కానీ ఈ బలమదం ఏం చేస్తుందంటే అహంకారానికి తీసుకెళ్తుంది. చూడండి, ఒక పెద్ద వృక్షం ఉంది, ఆ వృక్షానికి నిండా ఎన్నో పండ్లు కాసాయి. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ చెట్టు అంతా ఇలా వంగి ఉంటుంది. ఆ చెట్టుకి ఏ పళ్ళు లేవు, అది నిఠారుగా నిలిచుంటుంది. అలాగే నిజమైన బలం ఉన్నవాడు ఎప్పుడు వినయంగా ఉంటాడు. అదే బలమదం ఉన్నవాడు ఎంతో గర్వంతో, అహంకారంతో ఉంటాడు. ఈ బలం అనేది మనకు దేవుడిచ్చినటువంటి వరం. మనిషికున్న ప్రతి ఒక్క శక్తి దేవుడిచ్చిందండి, ఆ భగవంతుడు మనకు ప్రసాదించింది. అది మనం గుర్తుంచుకోవాలి. శరీర బలం కానీ, తెలివి కానీ, మనం అనుభవిస్తున్నటువంటి సంపద కానీ, పదవి కానీ, ఇవన్నీ ఆ భగవంతుని యొక్క ప్రభావం. ఇవన్నీ కొంతకాలం మాత్రమే ఉంటాయి, ఎల్లకాలం ఏమీ ఉండవు. అసలు మనుషులే శాశ్వతం కాదు, ఇంకా అవి ఎక్కడ శాశ్వతం? కానీ మానవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? అవే శాశ్వతం అనుకొని ఎంతో గర్వంతో విర్రవీగుతున్నాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు భగవద్గీతలో అంటే, అహంకారం, బలము, దర్పము, కామము, క్రోధం, ఇవన్నీ కూడా మానవుని పతనానికి తీసుకెళ్తాయని చెప్పారు. అంటే ఇక్కడ బలం తప్పు కాదు, కానీ ఆ బలం మీద మదం రావడం ప్రమాదం. మరి ఈ బలమదం ఎలా పుడుతుంది అంటే, ఒక వ్యక్తికి కొంత శక్తి సంపాదించాడు అనుకోండి, అతనిలో ఎటువంటి భావాలు ఉంటాయంటే, నాకంటే ఇంకెవరు గొప్పవాళ్ళు లేరు, నేను చెప్పిందే వింటారు, నేను చెప్పిందే చట్టం, నా వల్లే అందరూ జీవిస్తున్నారు, నన్నెవరు ఆపలేరు, నాకంటే గొప్పవాడు ఇంకెవరు లేరు. ఇవన్నీ, ఈ భావనలన్నీ మొదట మనకు చిన్నగా మొదలవుతాయి, తర్వాత అవే అహంకారంగా పెరిగి పెద్దవుతాం. అందుకే ధ్యానం చేసే వ్యక్తి నేను అనే భావాన్ని మొట్టమొదటగా తగ్గించుకోవాలి. కానీ ఈ బలమదం ఉన్న కారణంగా అన్నిటికీ నేనే అనే భావాన్ని పెంచుతుందండి. అందుకే ఈ బలమదం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యొక్క మనసు అస్సలు ప్రశాంతత ఉండదు. మరి బలం మదం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ధ్యానం చేయలేరు. ఎందుకు? ధ్యానం అంటే ఒక సమర్పణ భావం ఉండాలి, వినయంతో కూడినటువంటిది ఉండాలి. కానీ ఈ బలమదం ఉంటే కనుక ఎటు తిరిగి ఏముంటుందంటే ఆధిపత్యం చెలాయించాలనే చూస్తుంటారు. ధ్యానం అంటే ఏముండాలని చెప్పుకున్నాం మనం? వినయము, మృదుత్వము, కరుణ, ఈ అహంకారం లేని, ఇవన్నీ ఉండాలి. ఈ బలమదం తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఎప్పుడు దర్పం,
అంటే నన్ను మించిన వాడు లేదనే గర్వం, కోపం. మరి ఇంకా ఏం చేస్తుంది ఈ బలమదం అంటే? ఇతరులను చిన్న చూపు చూస్తుంది. వాడు తక్కువ, ఆధిపత్యం చెలాయించాలనేది ఈ బలమదం చూస్తుంది. మరి ఇది ఉన్నప్పుడు మనసు లోపల ఎప్పుడు కలతతో ఉంటుంది. గర్వం, అహంకారం, బలమదం ఇవన్నీ ఉన్నవాళ్ళు ప్రశాంతంగా జీవించలేరు. వాళ్ళు చూడడానికి అట్లా చెప్పుకుంటారు. ఎలా అంటే చూడండి, ఒక సరస్సు ఉంది, నీరు, సరస్సులో నీరు ఉన్నాయి. ఆ నీళ్లు ప్రశాంతంగా ఉంటేనే అక్కడ మనం చూసే అంటే మన యొక్క ప్రతిబింబం దాంట్లో చక్కగా కనిపిస్తుంది. చంద్రుడి యొక్క ప్రతిబింబం కూడా, చంద్రుడు కానీ సూర్యుడు కానీ మన యొక్క ప్రతిబింబం ఏదైనా సరే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదే అలలున్నప్పుడు ప్రతిబింబం కనిపించదు. అలాగే మానవునిలో ఉన్నటువంటి ఈ అహంకార అలలు ఎప్పుడైతే ఉంటాయో ఆ మనసులో, అటువంటి మనసులో ఆ దైవం, ఆ దైవ సత్యం ఎప్పుడు కనిపించదు. ఆ దైవం ఎప్పుడు కనిపించదు. భగవంతుడు అనేవాడు ఎప్పుడు కనిపించడు. దీనికి ఉదాహరణగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే రావణాసురుడిని చెప్పుకోవచ్చు. రావణాసురుడు చూడండి ఎంత గొప్పవాడు, మహాజ్ఞాని, మహాభక్తుడు. ఎవరు? రావణాసురుడు. మహాబలవంతుడు. కానీ అతనిలో ఏం పెరిగింది అంటే బలమదం పెరిగింది. ఆయనకొకటే, నన్నెవరూ జయించలేరు అనే గర్వం అతన్ని ఏం చేసింది? సర్వనాశనం చేసింది. మరి అతని దగ్గర శక్తి లేదా అంటే శక్తి ఉంది, జ్ఞానము ఉంది, భక్తి ఉంది. కానీ తనకి లేనిది ఏంటి అంటే వినయం. ఎవరికి? రావణాసురుడు. ఆ వినయం లేని కారణంగా అతడు ఏం చేశాడు? పతనం అయ్యాడు కదా, మనందరికీ తెలిసింది. మరి దీనితో మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఏంటి అంటే బలం ఉన్న వాడిని ప్రపంచం గౌరవించవచ్చు. అంతే కదా, బలం ఉంటే ఎవరైనా సరే గౌరవిస్తారు. కానీ వినయం ఉన్న వాడిని మాత్రమే దేవుడు గౌరవిస్తాడు. ఇక్కడ ప్రపంచం గొప్పనా, దేవుడు గొప్పనా అంటే దేవుడే గొప్పవాడు. ప్రపంచానికి నచ్చేది గొప్ప కాదు, భగవంతునికి నచ్చాలి. అదే హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ఏం చేశాడు? తనకున్నటువంటి అపారమైనటువంటి ఆ బలాన్ని కానీ ఆ శక్తిని కానీ చూసుకుని ఎక్కడ ఆయన అహంకార పడలేదు. అతను ఎప్పుడు ఏమనుకునేవాడంటే ఈ శక్తి అంతా శ్రీరాముని యొక్క భిక్ష, ఆయన కృప. ఆయన కృప నా మీద ఉండడం వలనే నాకింతటి శక్తి ఉంది. అందుకే ఈ హనుమంతుడు ధ్యానానికి కానీ, శక్తికి కానీ, భక్తికి కానీ, వినయానికి కానీ ప్రతీకగా నిలిచాడు. మరి అంత శక్తివంతుడైన ఎప్పుడు శ్రీరాముడు సీతమ్మ తల్లి చెప్పిన విధంగానే నడుచుకునేవాడు. అందుకే ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలంటే బలం ప్రమాదం కాదు, ఆ బలంపై అహంకారం ప్రమాదం. బలం ఉండడం ఓకే, నాకే ఇంత బలం ఉందని నీవు అహంకరించడమే ప్రమాదం. అంతకంటే ఇంకెక్కువేమీ లేదు. మరి ఈ ధ్యానం చేయడం ద్వారా ఈ బలమదం మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఈ బలమదం ఎలా కనిపిస్తుంది అంటే కొంతమంది అనుకుంటారు, నేను చాలా ధ్యానం చేస్తున్నాను, నేను ఎంతో శక్తిని సంపాదించాను, ఇతరుల కంటే నేను గొప్ప సాధకుణ్ణి. ఇది ఎప్పుడైతే మనం అనుకుంటామో ధ్యానం చేసే వాళ్ళం, ఇది కూడా బలమదం కిందికే వస్తుంది. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకు అహంకారమే తెప్పిస్తుంది. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మానవుడి యొక్క మనసు మృదువుగా మారాలి, వినయంగా మారాలి. అలా కాకుండా గర్వంగా మారితే ఏమవుతుంది? అక్కడ నిజమైనటువంటి ధ్యానం కాదు. నిజమైన ధ్యానం చేసే ప్రతి ఒక్క మానవుడిలో ఏం పెరుగుతుందంటే ప్రేమ, వినయం, సహనం ఇలాంటివి పెరుగుతాయి. చూడండి, ఒక యోగి ఎక్కడో కొండపైకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు.
ధ్యానం చేసి అతను ఎంతో శక్తిని సంపాదించినప్పుడు అతనికి ఎంత వినయం రావాలి, ఎంత సహనం రావాలి. అలాంటి వ్యక్తికి ఊర్లోకి వస్తే ఎవరో కాలు తొక్కడమో ఏదో జరిగిందంట. వెంటనే అతడు కోపంతో వాళ్ళను శపించడము, తిట్టడము, ఇలా రకరకాలుగా చేశాడంట. అంటే అంత శక్తిని సంపాదించి ఏం లాభం? అన్ని రోజులు కష్టపడి సంపాదించిన శక్తినంతా బూడిదలో పోసిన పన్నీర్లా అయ్యింది. మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎంతో సహనంతో ఉండి, స్వామీజీ క్షమించండి, మేము తెలియక మీకు అడ్డుగా వచ్చామని చెప్పేసి వాళ్ళు క్షమాపణ కోరారంట. అప్పుడు యోగికి తనకు తానే ఎంతో ఆలోచించుకున్నాను. అరే, నేను ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేసి ఇంతేనా నేను తెలుసుకున్నది, నేను సంపాదించిందంతా ఇంతేనా అని చెప్పేసి ఆ యోగికి అక్కడ అర్థమైంది. అంటే ఇక్కడ శక్తిని సంపాదించినా కూడా మనకు ఆ శక్తి, ఆ బలమదం అనే అహంకారం పెరగకూడదు. అంటే శక్తిని సంపాదిస్తే ఏమొచ్చింది అక్కడ? ఆ బలం అనేది వచ్చినందుకు అతను విరవిగి పోయిండు. మరి ఈ బలమదం వల్ల వచ్చే నష్టాలు ఏంటివి అంటే, ఫస్ట్ మొట్టమొదటగా మనకు మనశ్శాంతి పోతుంది. ఎందుకు పోతుంది అంటే, ఎప్పుడూ ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే తపనే ఉంటుంది, అంతే కదా. ఇంకా నెక్స్ట్ కోపం పెరుగుతుంది. చూడండి, ఎవరైనా ఎదురు మాట్లాడితే సహించలేరు. దేనికి నేను చెప్పేది? బలమదం వల్ల కలిగే నష్టాలు. ఇంకా ప్రేమ తగ్గుతుంది. ఇతరుని ఎట్టి పరిస్థితులు వాళ్ళు గౌరవించలేరు. ఇతరులను గౌరవించకపోతే ఏమవుతుంది? వాళ్ళని ఎవరు ఇక వీళ్ళు ధ్యానులు కాదు అనే, అంటే వీళ్ళకు ధ్యానం చేస్తున్నారు కానీ ఎలాంటి జ్ఞానము వీళ్ళు సంపాదించలేదు అనేది ఒకటి వాళ్ళకు రూఢి అవుతుంది. నెక్స్ట్ ఒంటరితనం వస్తుంది. మరి అహంకారం ఉన్న వాళ్ళని ఎవరైనా దగ్గరికి వస్తారా? వాళ్ళని ప్రేమిస్తారా? పలకరిస్తారా? ఏది లేదు. వాళ్ళని ప్రేమించే వాళ్ళే తక్కువ అవుతారు. ఇంకా నెక్స్ట్ దైవానుభూతి దూరం అవుతుంది. ఎందుకంటే దేవుడు వినయమున్నప్పుడే మనలో వికసిస్తాడు. ఆ దైవానుభూతి మనకు కలుగుతుంది. మరి నిజమైనటువంటి బలం ఏంటి అంటే, చాలా మంది శరీర బలాన్నే బలం అనుకుంటారు. కానీ నిజమైనటువంటి బలం ఏంటంటే, మనకున్నటువంటి ఆ కోపాన్ని జయించాలి, ఈ ఇంద్రియాలను నియంత్రించాలి, బాధ వచ్చినప్పుడు ఆ బాధలో నిలబడగలగాలి. ఎవరైనా తప్పు చేస్తే క్షమించమడిగితే క్షమించడం చేయాలి. ఇంకా ఇతర జీవులను ప్రేమించడం నేర్చుకోవాలి. చూడండి, ఎవరినైనా సరే ఒక మాట అనడం చాలా ఈజీ, కానీ క్షమించడం చాలా గొప్ప బలం. ఎందుకంటే క్షమాపణ అంత ఈజీగా రాదు. అందుకే మహానుభావులు బయట బలానికంటే ఆ అంతర బలాన్నే గొప్పగా చెప్పారంటే, మనం గమనిస్తే మహాత్మా గాంధీ శరీరపరంగా బలం చూస్తే ఆయనకు చాలా తక్కువ, శరీరపరంగా బలం లేని వ్యక్తి. కానీ అతని యొక్క అంతరంగ బలం ఉంది చూడండి, అది ప్రపంచాన్ని కదిలించింది. అవునా కాదా? అతడు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు. అతను ద్వేషంతో కాదు, ఆయన అహింసతో పోరాడాడు. ఇదే అండి నిజమైన బలం అంటే. మరి ఇంకా స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, బలహీనతే పాపం అంటే, కానీ ఆయన చెప్పినట్టు బలం అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం, ధైర్యం, దైవం యొక్క నమ్మకం, ఇవి ఉండాలి. మరి ధ్యానం చేస్తున్నటువంటి మనం ఎలా భావించాలంటే, మనకున్నటువంటి శక్తి
ఏదైతే ఉందో ఈ శక్తి అంతా నాకు ఆ భగవంతుడిచ్చినటువంటి వరం. ఆంజనేయ స్వామి శ్రీరాముని గురించి ఎలా అనుకుంటాడో మనం కూడా మన యొక్క శక్తిని ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం. నేను కేవలం ఒక సాధనం మాత్రమే, ఒక పరికరాన్ని మాత్రమే అని ఈ భావన మనకి ఎప్పుడైతే వస్తుందో మనకున్నటువంటి అహంకారం కరిగిపోతుందండి. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడు? వేణువును ఊదుతాడు కదా. ఆ వేణువుకి ఏముంటుంది? లోపలంతా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉండడం వల్ల దాంట్లో నుంచి సంగీతాన్ని పలికిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అట్లాగే మనం కూడా అహంకారం మనలో కనుక నిండిపోయి ఉంటే ఆ దైవం యొక్క స్వరం మనకు వినిపించదు. కాబట్టి మనం అహంకారాన్ని లేకుండా చూసుకోవాలి. మరి ఈ బలమదాన్ని ఎలా తగ్గించాలి అంటే మొట్టమొదటగా సేవ చెయ్యాలి. ఎవరికి సేవ చెయ్యాలంటే బలహీనులను ఆదుకోవాలి. సేవ చేయడం వల్ల అహంకారాన్ని మనిషికి కరిగిస్తుంది. నెక్స్ట్, ప్రకృతిని చూడాలి. చూడండి, పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఆకాశం ఉంది. ఇవన్నీ చూసినప్పుడు మన బలం ఎంత? ఒక రవ్వంత కూడా ఉండదు. మరి పర్వతాలు ఎంత శక్తిని కలిగి ఉంటాయి, ఆకాశాన్ని చూస్తే మనకి ఎంత ఎత్తులో ఉంటుంది. ఇలాన్నిటిని మనం గమనించాలి. ఇంకొకటి, మరణ సత్యం గుర్తించు. చూడండి, మనకు శరీర బలమున్నా, ధన బలము ఉన్నా, బలమున్నా, ఏది ఉన్నా ఏది శాశ్వతం కాదు. మనమే శాశ్వతం కాదు. అందుకే ఈ మరణం ఎప్పుడైనా మనల్ని ఆవహిస్తుంది అనే విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంకా కృతజ్ఞతా భావాన్ని మనం పెంచుకోవాలి. ఇది నేను చేసింది కాదు, ఇది నా వల్ల కాదు, అంతా ఆ భగవంతుని యొక్క కృప వల్లే నాకు ఇదంతా కలిగింది అని మనం ఎప్పటికప్పుడు భావించాలి. ఇంకా ఈ బలమదం కరిగించుకోవాలంటే మౌనాన్ని అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం వల్ల మనలో అహంకారాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ నా శరీర బలం కానీ, జ్ఞాన బలం కానీ, సంపద కానీ, ఇవన్నీ నాకున్నటువంటి తాత్కాలికం. నిజమైన శక్తి ఆ భగవంతుడు ప్రసాదించిందే, ఆ దేవుడిదే. నేను ఆయన చేతిలో ఒక పరికరాన్ని అనే ఒక్క భావన మనం గుర్తు పెట్టుకుంటే కనుక ఇంకా మనలో ఈ బలం అనేది ఆవహించదు. అప్పుడు చక్కగా మనం ఈ ధ్యానాన్ని చేసుకోగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.